క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ పేజ్లో ఈ డిజైన్ అనేది సూపర్ హిట్ అండి. మనం ప్రీవియస్గా 6 to 7 సెట్స్ చేసాము. ఆ సెట్స్ ఇమేజెస్తో పాటు ఈ బ్యాంగిల్ ఎలా మేక్ చేయాలో కూడా ఇందులో మీకు వివరించాను. హలో హ్యాండ్మేడ్ క్వీన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ. నేనైతే ఇక్కడ బ్యాంగిల్ మేక్ చేయడానికి ప్లాస్టిక్ బ్యాంగిల్ బేస్ వాడానండి. మీరు మట్టి గాజులతో అయినా గాజులతో కూడా మేకింగ్ ప్రాసెస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాంగిల్ కి థ్రెడ్ వ్రాప్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ మేక్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. ఇక్కడ నేను కుందన్స్ అతికించడానికి ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ తీసుకున్నాను. తర్వాత ఈ కుందన్స్ వచ్చేసి రౌండ్ 3mm అన్నమాట. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, బట్ ఈ పర్టికులర్ డిజైన్ కి కావాల్సింది మాత్రం రౌండ్ 3mm. అవే ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం ర్యాప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాంగిల్ ఒక ఎడ్జ్ కి మనం గమ్ పెట్టుకోవాలి. ఇక పార్ట్ వరకు స్ట్రైట్ గా మనం గమ్ పెట్టుకొని ఆ గమ్ మీదనే మనం కుందన్స్ అతికించుకుంటూ రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం గమ్ మీద కుందన్స్ అతికించుకుంటూ రావాలి. ఆ కుందన్స్ అతికించేటప్పుడు కుందన్స్ అన్ని స్ట్రైట్ గా అతికిస్తున్నామా లేదా, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అంటే వంకర్ టింకర్ గా ఏమైనా చేస్తూ కుందన్స్ ఇన్ కేస్ ఎక్కడైనా సైడ్ కు జరిగినా మనం ఫింగర్ తో అడ్జస్ట్ చేసుకుంటూ వాటినంతా ఒకటే లైన్ లోకి తీసుకొని రావాలి. ఇలా చేయడం వల్ల బ్యాంగిల్ ఫినిషింగ్ బాగుంటుంది, డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేకపోతే సెకండ్ లైన్ కుందన్స్ అతికించేటప్పుడు మనకు బ్యాంగిల్ మొత్తం గ్యాప్స్ గా కనిపిస్తుంది. అప్పుడు డిజైన్ చూడడానికి బాగుండదు. కాబట్టి ఫస్ట్ లైన్ స్ట్రైట్ గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ అతికించాలి. సెకండ్ లైన్ అతికించేటప్పుడు కుందన్ కి ఆపోజిట్ గా అతికించకూడదు. ఫస్ట్ లైన్ లో అతికించిన 2 కుందన్స్ కి మిడిల్ లో మనం సెకండ్ లైన్ కుందన్ అనేది అతికించాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లైన్ లో ఉన్న 2 కుందన్స్ కి మిడిల్ లో. ఇంకా బాగా అర్థం కావాలి అంటే ముగ్గులు వేసేటప్పుడు మనం చుక్కలు పెడతాం కదా, చుక్కలు మనం 2 రకాలుగా పెడతాము, సరి చుక్క సందు చుక్క అనేది. ఇప్పుడు మనం సందు చుక్క లాగా ఈ కుందన్స్ అనేది అతికించుకుంటూ రావాలి. సందు చుక్క అంటే 2 చుక్కలకి మధ్యలో ఒక చుక్క పెడతాము. సో ఇక్కడ కూడా 2 కుందన్స్ కి మధ్యలో ఒక కుందన వస్తూ అతికించుకుంటూ రావాలి. తర్వాత ఆ లైన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ థర్డ్ లైన్ కి కూడా రిపీట్ చేయాలి. థర్డ్ లైన్ అతికించేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. అంటే సెకండ్ లైన్ లో వచ్చిన ఫస్ట్ 2 కుందన్స్ కి మిడిల్ లో థర్డ్ లైన్ లో వచ్చే కుందన్స్ అనేది రావాలి. ఇలా మనము థర్డ్ లైన్ కూడా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ లైన్ కి వెళ్ళాలి. ఈ చిన్న టిప్స్ మనం యూజ్ చేయకపోతే బ్యాంగిల్ ఫినిష్ అయిన తర్వాత బ్యాంగిల్ మొత్తం అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తూ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు, మనకు డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా రాదు. సో మనం ఇలా ముందే అతికించుకునేటప్పుడే కొద్దిగా అబ్జర్వ్ చేసి మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేస్తూ అతికించుకోవాలి. ఇలా థర్డ్ లైన్ అయిపోగానే ఫోర్త్ లైన్ కూడా థర్డ్ లైన్ లో వచ్చిన 2 కుందన్స్ కి మిడిల్ లో ఫోర్త్ లైన్ కుందన్ అనేది అతికించుకుంటూ రావాలి. ఇలా మనం ఫోర్త్ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ గమ్ అనేది వైట్ గా కనిపిస్తుండేది, ఇదంతా ఆరిపోతే మనకేం కనిపించదు, నీట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకు కొద్దిగా పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ముందు బ్యాంగిల్ నేను ఆల్రెడీ చేసి పెట్టినాను, అది ఇది కంపేర్ చేసి చూపిస్తున్నాను. గమ్ డ్రై అయిపోయిన తర్వాత మనకు ఆ వైట్ గా ఏం కనిపించదు, ఇక్కడ మీరు ఆల్రెడీ చేసిన బ్యాంగిల్ లో గమనించవచ్చు. ఇప్పుడు క్లారిటీ కోసం మీకు ఇంకొకసారి నేను ఎలా మేక్ చేశాను అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా మేక్ చేస్తున్నాను, కుందన్స్ ఎలా ప్లేస్ చేస్తున్నాను అనేది ఇంకోసారి బాగా గమనించండి. ఇందాక నేను వాయిస్ ఓవర్ తో ఎలా పెట్టాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు వాయిస్ ఓవర్ లేకుండా చూపిస్తాను, మీరే ఒకసారి గమనించండి. They will come.
like the sun, like the sun. There will be, there will be everything, everything. When you put it out there, and it's pure, it's pure, it's pure. Can't ask for anything more. Anything more, anything more. Want to do you this for you wholeheartedly. They will come, they will come. Like the sun, like the sun, like the sun. There will be, there will be, there will be. ఇప్పుడు మనకు బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ చేసి పెట్టిన బ్యాంగిల్తో కంపేర్ చేసి చూపిస్తాను. 2 బ్యాంగిల్స్ చూడండి. మనకు గమ్ము డ్రై అయిపోయిన తర్వాత మనకి వైట్ గా ఏం కనిపించదు. నేను డ్రై అయిన తర్వాత పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మేక్ చేసిన ఈ బ్యాంగిల్స్ క్లిప్ తో పాటు ఫస్ట్ లో చెప్పినట్టు ప్రీవియస్ గా చేసిన సెట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. మీకు ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ.